కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. అందులో భాగంగానే పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి మనం చదువుకుంటాం. ఓ థియోఫిలా, చదవగలిగితే ఆ భాగాన్ని తీసి బిగ్గరగా స్పష్టంగా ప్రార్థనాపూర్వకంగా చదవటానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చదువుకుందాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన అపోస్తులకు దేవుడు ఈ వాక్య భాగాన్ని తన వాక్యపు వెలుగులో ఆశీర్వదించి విరిచి మనకందరకు అర్థమో రీతిలో వడ్డించునుగాక. ఆమేన్. ప్రభు గొప్ప అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సజీవుడైన దేవుడు. దేవుని సంవత్సరములకు మితి లేదు, సంవత్సరములకు సంఖ్య తరగనిది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎంతో జ్ఞానము కలిగిన దేవుడు, సత్యస్వరూపి, నిత్యస్వరూపి, జ్ఞానయుక్తుడు, మహిమాస్వరూపి, అగ్నిస్వరూపి. బైబిల్లో ఈ పదాలన్నీ కూడా మనం చూస్తూ వస్తాం. ప్రభువుని ఉద్దేశించి పలికిన మాటలు. దేవుడు తాను సంకల్పించిన సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో అసలు సంకల్పించాలి అనుకున్నప్పుడే తాను తనలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఏమన్నా తెలుసా అండి? తనలో తాను నిర్ణయించుకొనెను అని బైబిల్లో మాట ఉంటుంది. ఎఫెసీ పత్రికలో యోబు అంటాడు కదండి, ఆలోచన సభలో నీవుంటివా అంటాడు. అంటే ఒక ప్లాన్ వేయడానికి ముందుగానే ప్రణాళికను ఎలా సిద్ధపరచాలి అనేది తాను ఆలోచించినాడట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకత్వం కలిగిన వారే కదా. ఆ ముగ్గురు, తనలో ఉన్న ముగ్గురు కూడా ఒక ఆలోచన చేసుకుంటూ వచ్చారట. ఏం చేద్దాం. తండ్రి నిర్ణయిస్తున్నాడు, కుమారుడు ఆయన ఒప్పుకుంటున్నాడు, పరిశుద్ధాత్ముడు సిద్ధపడుతున్నాడు. ఈ క్రమాన్ని చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఒక్కడే దేవుడు, కానీ కార్యరూపంలోకి వచ్చేసరికి ముగ్గురుగా మనకు కనబడుతూ ఉంటారు. ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్న దేవునిగా మనం చూస్తాం తిమోతి పత్రికలో 16వ వచనంలో కదండి. అటువంటి గొప్ప దేవుడు అదే రూపంలో కిందకు వచ్చాడే అనుకోండి, ఏమవుతుంది? సమస్తము కూడా కాలి బూడిదైపోతుంది. దేవుడు అంటే చాలామందికి విజన్ లేదు, చాలామందికి విజన్ లేదు, దర్శనం లేదు. అందుకే మానవ జ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో పదాలు మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో ప్రశ్నలు కూడా గుప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ lack ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద గాడ్. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడుతుంది. ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఏదో ఒక వాక్యాన్ని తీసుకుంటున్నారు, అదే సత్యం అనుకుంటున్నారు. వాక్యము సత్యమే. ఏ వాక్యము సత్యమో తెలుసా?
వాక్య సారాంశంలో నుంచి తీసుకురాబడ్డట్టు అల్టిమేటం కలిగిన వాక్యం సత్యం. 12వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట మాట్లాడతాడు, వెండి అంత పవిత్రములు అంటాడు. ఏవి వెండి అంటే పవిత్రం అంటే ఆయన మాటలు. వెండి మూసలో 7 మార్లు కరిగి ఊదిన 7 మార్లు కడిగితే, అంటే ఒక వాక్యాన్ని ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేస్తే కొంత వస్తుంది. దాన్ని మళ్ళీ వేరే విధంగా ఫిల్టర్ చేస్తే మరికొంత మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని కూడా ఇంకా ఫిల్టర్ చేస్తే ఇంకొంత మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని కూడా వేరే దాని ద్వారా ఫిల్టర్ చేస్తే ఏదో కొంత మిగులుతుంది. ఆ వాక్యం సత్యం అన్నాడు ప్రభు. అది అర్థం కాదు చాలామందికి. పరిపరి విధాలుగా ఆలోచించి మానవ మేధస్సును ఉపయోగించి అనేక రకాలుగా వాక్యాన్ని విభజించి ఒక విధంగా చెప్పాలంటే వాక్యంతోనే నశింపచేస్తున్నారు. ఎస్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అసలు వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది చూడాలి. అది చూడాలంటే దేవునితో నీవు కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో నిన్ను కనెక్ట్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడే చివరికి. ఆయన నీలో ఉండాలి. ఆయన నీలో ఉంటే అనుసంధానం ఏర్పడుతుంది. ఆ వాక్యం సత్యమవుతుంది. ఇక్కడ కూడా అందుకే ప్రభు అంటాడు, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులు. ప్రభు ప్రతి ఒక్క మనుష్యుణ్ణి కూడా ఎంతో బలమైన సాధనంగా వాడుకోవాలి అని నిర్మింపజేస్తాడు. ఒక మాంసపు ముద్దని కడుపులోనికి గర్భంలోనికి పంపించేటప్పుడు ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంటుందట. యిర్మీయా విషయంలో ఈ యొక్క ఆలోచనను ప్రభు బయలుపెడతాడు. నా ఆలోచన ఇలా ఉంటాయ్యా అంటాడు. ఏంటంట అని చూస్తే, గర్భములో నిన్ను రూపింపక మునుపే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అంటాడు. He has been selected by the God before the birth. లోకి వెళ్ళే ముందే, గర్భములో పిండముగా రూపింపక మునుపే నిన్ను ఒక ప్రవక్త, ఆ మాంసపు ముద్ద చిన్నగా డ్రాప్ ఉంటుంది కదండి, ఆ డ్రాపే కదా గర్భంలోనికి వెళ్ళేటప్పుడు. ఆ డ్రాప్గా ఏర్పడక మునిపే నీ గురించి ఒక గొప్ప ప్రణాళిక ప్రభు ఏర్పాటు చేశాడట. యిర్మీయా గురించి మాట్లాడుతూ ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మనుషుల గురించి మాట్లాడతాడు అన్నమాట. నీ గురించి కూడా ప్రభువుకి గొప్ప ఆలోచన ఉంటుంది. ప్రభు ఆలోచనలు ఎప్పుడు కూడా ఎంతో గంభీరంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. ఆకాశం కంటే ఎత్తైనటువంటి ఆలోచన ఆయన దగ్గర ఉంటుంది మన గురించి. కానీ మనమేమో అడుగు భాగాలకు వెళ్ళేంత ఆలోచన మనకుంటుంది. మనుషుడు తన ఆలోచన ప్రతీది కూడా ఎంతో జీవకరము అనుకుంటాడట, చివరికి అది మరణమునకు దారి తీయును అంటాడు జ్ఞానయుక్తుడైనటువంటి సొలొమోను కదండి. వేసే ప్రతి అడుగు మంచిది అనుకుంటాడట, కాదు అది ఎటువైపు దారి తీస్తుంది అంటాడు, మరణానికి దారి తీస్తుంది అంటాడు. ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ప్రభు యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే, ప్రతి ఒక్క మనుష్యుని మీద కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంటుంది, గొప్ప ఆలోచన ఉంది, గొప్ప ఊహలు ఉన్నాయి, గొప్ప కలలు ఉన్నాయి. ఒక కుమార్తెగా జన్మిస్తే ఆ కుమారుని మీద కానీ ఆ కుమార్తె మీద కానీ ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు. నా కుమారుడు బాగా చదివించాలి, బాగా చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, మా అవసాన సమయంలో అవసాన కాలంలో మమ్మలను జాగ్రత్తగా చూసుకోవాలి.
అంటూ గొప్ప గొప్ప ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఎలాంటి మనుషుడికి? తుచ్చమైన మనుష్యునికి. ఎలాంటి ఆలోచనలట? గొప్ప గొప్ప ఆలోచనలట. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే మానవునికి తన కుమారుల పట్ల, తన బిడ్డల పట్ల, తన సంతానం పట్ల గొప్ప గొప్ప ఆలోచనలు. 70 సంవత్సరములు, అధిక బలముంటే 80 సంవత్సరములు బ్రతికే మానవునికే ఒక్కొక్కసారి ఇంతలో కనిపించి అంతలో మాయమైపోతాడట. చేదలో నుంచి జారిపడే నీటి బిందువు లాంటివాడు అంటాడు. ఎత్తలేని నీటి లాంటివాడు, త్రాసులో ధూళి లాంటివాడు, కిటికీ గుండా సాగిపోయే పొగలాంటివాడు, ఉదయమున వికసించి సాయంత్రము వాడిపోయే అడవి పువ్వు లాంటివాడు. ఇటువంటి మానవునికే తన సంతానం పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి అని మనం చూడగలుగుతున్నాం. మనుషునికే ఇంత ప్రణాళిక ఉంటే ప్రభువుకి, సృష్టికర్తకు ఇంకెంత ప్రణాళిక ఉంటుంది నీ మీద? ఎంత ఆలోచన ఉంటుంది నీ మీద? ఎన్ని ఉద్దేశాలు ఉంటాయి నీ పైన? ఎన్ని కలలు కరి ఉంటాడు నీ కొరకు? ఆలోచించారు ఎప్పుడైనా? తినుము, త్రాగుము, సుఖించుము. ఇది మన ప్రణాళిక. ఏది కూడా మనం కష్టపడడానికి ఇష్టపడము. అంతా మనకు ఇన్స్టాంట్గా వచ్చేసేయాలి మనకి. వాళ్ళు ఏదో చెప్తారు కదా, అబ్రకదబ్రా అబ్రకదబ్రా అనగానే అన్ని చేతులు వచ్చేస్తాయట. మాయం చేస్తుంటారు కదా మ్యాజిషియన్స్. అలాగా మనుష్యుడు సుఖమైన జీవితానికి అలవాటు పడిపోయినాడు. ప్రణాళిక నీ పట్ల దేవుని ఉద్దేశాలు మర్చిపోయి ఎవరికి వారే వారి వారి ప్రణాళికలు వారు ఏర్పాటు చేసుకొని సుఖాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మాత్రమే ఉంటారు దేవుని కొరకు పాటుపడేవాళ్ళు. అలాంటి వాళ్ళని ప్రభు బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని బైబిల్ పరిభాషలో మాట్లాడతాం అపోస్తలులు అంటాం. అపోస్తలులు అంటే ఎవరు అంటే ప్రభు ద్వారా పంపబడినవారు. 15వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు ఒక మాట ఉంటుంది. వీరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, వారు నా కొరకు పంపించండి అంటూ మాట్లాడతారు. ప్రభు మాట్లాడతారు. నేను ఏర్పాటు చేసుకున్నాను వీళ్ళని, నాకు సెపరేట్ చేయని వాళ్ళని మీ దగ్గర నుంచి నేను తీసుకుని వెళ్ళాలి అనే మాట ఉంటుంది బైబిల్లో. అపోస్తలుడు దేవుని ద్వారా పంపబడినవారు. ఇంక వారు దేని మీద కూడా ఆధారపడరు, ప్రభువు మీద మాత్రమే ఆధారపడతారు వారు. వారి అనుభవం అలా ఉంటుంది. మరి అపోస్తలులు అనబడిన వారు ఏ విధంగా ఉంటారు, వారి అనుభవాలు ఎలా ఉంటాయి అనేది బైబిల్ని ఆధారం చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడు, దేవుని ద్వారా పంపబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? నిజమైన పరిచారకుడు ఎలా ఉంటాడు? నిజమైన సేవకుడు ఎలా ఉంటాడు? నిజమైన దైవజనుడు ఎలా ఉంటాడు? నిజమైన దేవుని బిడ్డ ఎలా ఉంటాడు? 3 విషయాలు మనం గమనిద్దాం బైబిల్ని ఆధారం చేసుకొని. మొదటిగా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం చదవండి, 17వ వచనం. 22వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా మాట. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచు ఉండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అని మనం గమనిస్తే మనకు అందరికి పరిచయమైన మాటే ఈ మాట. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఒకానప్పుడు ఎలాంటి వాడు?
మహాక్రూరంగా ప్రవర్తించినవాడు, సంఘస్థులను, విశ్వాసులను, దేవుని బిడ్డలను, క్రైస్తవులను హింసించినవాడు. అటువంటి స్టెఫను చనిపోతుంటే సమ్మతించినవాడు, అందరినీ చెరసాల్లో వేయించినవాడు, శిక్షలు విధించేలాగా చేసినవాడు, ఇంకా చాలామందిని తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తూ దమస్కుకు వెళ్ళినవాడు. ఆ దమస్కుకు వెళ్ళడమే తన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్. వెళుతున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అనే విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు ఇప్పుడు. నేను యెరూషలేమునకు తిరిగి వచ్చాడంటే అక్కడే జరిగింది. దమస్కులో ఏం జరిగిందో చెప్తాడు చూడండి. ప్రార్థన చేయుచూ ఉండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అపోస్తలుడు, ప్రభు ద్వారా పంపబడినవాడు ఎలా ఉంటాడు, ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు అని మనం చూస్తే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రభువును చూచితిని. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. చూచాడట. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే తనకు ఒక దర్శనం కలిగింది. ప్రభువుని నేను చూచితిని. కన్నులు తెరిచి ఉండగానే చూచాడట. చూడండి పైన ఒక మాట మాట్లాడతాడు. 6వ వచనం ఒకసారి చదవండి. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా సౌలా, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును. స్పష్టంగా మనకు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడు అంటే ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడంటే ప్రభువును చూచిన అనుభవం కలిగి ఉంటాడు. ప్రభువును చూస్తేనే కదా ప్రభు ఎలా ఉంటాడో మనం వివరించగలిగేది. ప్రభువును చూస్తే కదా ప్రభు యొక్క లక్షణాలు మనం కలిగి ఉండేది. ఆ లక్షణాల ద్వారా మనం అలవాటు చేసుకొని అవలంబించి అవి ఇతరులకు మార్పు కలిగేలాగా మాదిరిగా నివసించగలిగేది, జీవించగలిగేది. ఆయన దర్శనము చూచిన తరువాత పౌలు యొక్క జీవితమే మార్చబడుతూ వచ్చింది. కొన్ని కోట్ల మందికి ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది ప్రభువును వెంబడిస్తున్నారంటే కారణం ఆయన రాసిన పత్రికలే. ఆయన స్పష్టంగా చూచిన ఆ విధానాన్ని సమస్తాన్ని కూడా ఆయన బయలుపరిచే ప్రయత్నం చేసినాడు. ఎటువంటి క్రూరత్వంలో ఉన్నాడో దాదాపుగా పూర్తిగా విభిన్నమైనటువంటి ప్రవర్తనలోనికి మారిపోయినాడు. కొట్టేవాడు కాస్త కొట్టించుకునేవాడుగా మారిపోయినాడు. చంపేవాడు కాస్త నేను చచ్చిపోయినా పర్వాలేదు అనేంతగా మార్చబడ్డాడు. బ్రతుకుట కిరీస్తే చావైతే లాభం అన్నాడు. చూచిన తరువాత ఇటువంటి అనుభవం కలుగుతుంది. ఇటువంటి అనుభవం ఉన్నవాడు బలమైన సాధనం అవుతాడు. యెషయా గ్రంథంలో ఒక మాట మనకు అందరికి తెలిసిన మాటే. 6వ అధ్యాయం చదవండి అన్నమాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం చదవండమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు కూర్చుని ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. He has seen the throne of the Lord. దేవుని యొక్క సింహాసనాన్ని చూచాడట. ఆ సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని చూచాడట. ఎవరు? యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూచానయ్యా, ఆయన సింహాసనం ఇలా ఉంటుంది. చూసారా కెరూబులు చూసారా ఎలా ఉన్నారు? 4 వైపులు 4 కెరూబులు. ఎన్ని రెక్కలు చూసారా? ఎటువంటి పాట పాడుతున్నారు చూసారా? చూచిన తరువాత
తన జీవితమే మార్చబడింది. యెషయా, అయ్యో ఇటువంటి గొప్ప దేవుణ్ణి నేనా, ఈ పెదాలతోటి, ఈ పెదవులతోటి, ఈ నాలుగుతోటి, ఈ మనసుతోటి నేనెంత చెడ్డవాడనబ్బా. వెంటనే తనలో తను మార్పు కలిగింది. ప్రభు ద్వారా వాడబడ్డాడు. 66 అధ్యాయాలు కలిగినటువంటి మినీ బైబిల్ అంటాం మనం. బైబిల్ అంతట్లో యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటాం. 39 అధ్యాయాలు పాత నిబంధన సాదృశ్యం అయితే, మిగిలిన 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన సాదృశ్యంగా ఎగ్జాక్ట్గా ఏమైతే జరుగుతున్నాయో, ఆ పుస్తకాలు ఏమైతే ఉన్నాయో అదే పుస్తకాల విషయాన్ని ఈ అధ్యాయాలు కూర్చి రాస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప అనుభవం చూడండి. చూచిన అనుభవం. అపోస్తలుడంటే ప్రభుని చూచిన అనుభవంలో ఉంటవాడు. ఎంత గొప్ప సంగతో చూడండి. ప్రభుని చూచిన అనుభవం. అబ్రహాం చూస్తూ వచ్చినాడు. ఎన్నో సందర్భాల్లో తన జీవితాన్ని ఎంతగా రాచబాట వేసుకున్నాడో చూడండి. ప్రభువును చూచాడు. ప్రభువుకి గొప్ప మహత్యమును చూచి ఆ పట్టణము చూచిన తరువాత ఈ లోకం అనేది పెంటగా ఎంచుకున్నాడు. గుడారం చాలెబ్బా, ఇక్కడే అంతా మనం ఉండేది దాదాపు ఉంటే 70-80 ఏళ్ళు, దాదాపు ఉంటే 100 ఏళ్ళేమోలే, మహా ఉంటే 200 ఏళ్ళేమోలే. ఈ 200 ఏళ్ళకి ఇవన్నీ అవసరమా? ఈ హంగామా అవసరమా? ఈ మంది మార్బలం అవసరమా? ఈ తలుకు వెలుగులు అవసరమా? అది చూడండి. హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది కదా, దేవుడు దేనికియో నిర్మాణకుడు శిల్పి అన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణమును ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇది అపోస్తలుడు అంటే ఇటువంటి అనుభవం ఉన్నవాడు. ఇటువంటి అనుభవం దేవుడు పంపించిన వారికి వస్తుందట. మధ్యలో మారిపోవడానికి అవకాశమే ఉండదు. అబ్రహాం మారిపోయాడండి, పౌలు మారిపోయాడా మధ్యలో, పేతురు మారిపోయాడా మధ్యలో, యోహాను మారిపోయాడా మధ్యలో, శిష్యులు మారిపోయారా మధ్యలో? అవసరం లేదు. ప్రభువును చూచారు వాళ్ళు, ప్రభు స్పర్శ తాకారు వాళ్ళు. ఈ అనుభవం ఉన్నవాళ్ళు లోకానికి నిజంగానే వేరుగా జీవించే అవకాశం ఉంటుంది. మొదటిది ప్రభువును చూచిన అనుభవం అపోస్తులు అన్న వారికి ఉంటుంది. రెండో మాట మనం చూద్దాం. చూడండి, ఇదే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో 7వ వచనం చదవండమ్మా. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలని అడుగగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును అని చెప్పాను. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ఒక అపోస్తలుడు అన్నవారు దేవుని యొక్క మొదటి మాట చూసాం, దేవుని యొక్క స్వరూపాన్ని చూస్తారు. ప్రభువును చూచిన అనుభవం ఉంటుంది వారికి. రెండవదిగా మనం గమనిస్తే ప్రభు యొక్క స్వరాన్ని వినే అనుభవం ఉంటుంది. ప్రభు యొక్క స్వరాన్ని వినే అనుభవం ఉంటుంది. ప్రభుతో స్పష్టంగా సూటిగా పౌలు మాట్లాడుతున్న అనుభవం కనబడుతుంది మనకి ఇక్కడ. ప్రభువా, ఎవడవు నీవు అని అడుగుతున్నాడట. నేనెవరో కాదయ్యా, ఇప్పుడు నువ్వు హింసిస్తున్నావే ఆ యేసు నేనే. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. అవునా, అవునా ప్రభువా, అయితే ఇప్పుడు నేనేం చేయాలయ్యా?
సరే వెళ్ళు, దమస్కులోనే కూర్చో, అననీయ అనే ఒక వ్యక్తి వస్తాడు, అతను నీకు అన్నీ బయలుపరుస్తాడు, అక్కడికి వెళ్ళి కూర్చోమన్నాడు, ఎదురు చూడమన్నాడు. ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తుంటే అననీయ వచ్చినట్లు, అననీయ వచ్చి తన తల మీద చేయి పెట్టినట్లు, తన కళ్ళ పొరలు రాలిపోయినట్లు, తన దృష్టి కలిగినట్లు ఈయన ప్రార్థన చేస్తుంటే అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయట. ఇంకా అననీయ కూడా రాలేదు, జస్ట్ దమస్కులోకి వెళ్ళాడు, కూర్చున్నాడు అంతే. కళ్ళు కనబడడం లేదు. కొంతమంది నడిపించారట, చేతులు పట్టుకుని నడిపించారు. నడిపించితే ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఈయన అన్నీ చూస్తున్నాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు చేయి పెడుతున్నారు, నాకు ఎలా స్వస్థ ఎలా వస్తుంది, ఏం చెయ్యాలి అన్నీ మొత్తం కనబడుతూనే ఉన్నాయట. పౌలుకి ఇలా కనబడుతుంది. అక్కడ ప్రభు అననీయ దగ్గరకు వెళ్ళి, దమస్కులో అననీయ ఉంటాడు వేరే ప్రాంతంలో, అక్కడికి వెళ్ళి ప్రభు మాట్లాడుతున్నాడు, అననీయ, ఇక్కడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు యూదా వాళ్ళ ఇంట్లో, అక్కడికి వెళ్ళు, ఆ పౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు తలపెట్టి చెయ్యి ఉంచి, తల మీద చెయ్యి ఉంచి ఆయన కళ్ళు తీసుకొస్తే ఆయన ఏం చేయాలో నేను చెప్తాను అన్నాడట. ప్రభు ఏమో ఇంకా అననీయకి చెప్పలేదు, కానీ ముందుగానే అననీయ వస్తూ ఉన్నట్లు, తన మీద చేతులు ఉంచినట్లు, కళ్ళు వచ్చినట్లు దర్శనం చూస్తూనే ఉన్నాడు ప్రత్యక్షంగా. ఇంకా ప్రభు అననీయకి చెప్పలేదు. ఇంకా మళ్ళీ అననీయ దగ్గరికి ప్రభు వచ్చి మాట్లాడతాడు. ప్రభు వచ్చి, అననీయ, నీవు సౌలు దగ్గరికి వెళుతావని, సౌలు తల మీద చెయ్యి పెడతావని, తనకు స్వస్థత వస్తుందని ఆయన చూస్తున్నాడు అని మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి. ఎంత వండర్ఫుల్ బైబుల్ అండి ఇది. ప్రభు యొక్క కార్యాలు ఎంత గొప్పవో చూడండి. ప్రభు ఇంకా అననీయకు చెప్పనే లేదు, కానీ ముందుగానే విజయం చూస్తున్నాడు పౌలు. ఎప్పుడైనా ఈ వాక్యాన్ని చదివారా? ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది అందులో ఉన్న మ్యాజిక్ ఏంటనేది. అననీయకి ఇంకా ప్రభువు చెప్పకుండానే ముందే విజయం చూస్తున్నాడు ఇక్కడ పౌలు. అననీయ వస్తాడు, నా తల మీద చేయి పెడతాడు, నా కళ్ళు వస్తాయి, నేను గొప్ప ఉజ్జీవాన్ని పొందుకుంటాను, ప్రభు కొరకు సాధనం అవుతున్నాను అని ఆయన ముందుగానే దర్శనం చూస్తున్నాడు. కళ్ళారా అననీయ ఎలా ఉంటాడో తెలియదు, కానీ అననీయని చూస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందండి నేను చెప్పిన మాట? అననీయ ఎవరో తెలీదు, కానీ అననీయ వస్తాడు అని ఆయన చూస్తున్నాడు అననీయని అక్కడ పౌలు. ప్రభు మాట్లాడే అనుభవం అపోస్తలుడికి ఉంటుంది. చాలామంది ప్రభు మాట్లాడేదేం ఉండదండి, వాక్యం ద్వారా అన్నీ ఇచ్చేసాడండి అంటారు. వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యంలో ఉన్న శక్తిని కూడా ఉంది, ఆ శక్తిని కూడా చూడాలి మనం. వాక్యంలో ఒక వెలిగింపు ఉంది, వాక్యంలో ఒక ప్రత్యక్షత ఉంది, ఆ ప్రత్యక్షతను కూడా చూడాలి మనం. అపోస్తలుడికి ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత బయలుపడుతుంది. మాట్లాడే అనుభవం, స్పష్టంగా మాట్లాడే అనుభవం ఉంటుంది. కొరింథీయులకు రాస్తూ పౌలు ఒక మాట మాట్లాడతాడు. 14 సంవత్సరములకు ముందు ఒక మనుష్యుడు నేను ఎరుగుదును, ఆ మనుష్యుడు శరీరంతో కొనిపోబడినో నాకు తెలియదు కానీ, ఆత్మతో కొనిపోబడి నాకు తెలియదు కానీ, మొత్తానికైతే కొనిపోబడ్డాడు, 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు, పరదేశుకు వెళ్ళాడు, వచింప శక్యము కాని మాటలు విన్నాడు అని తనను గురించి తన జరిగిన ప్రత్యక్షతను బయలుపరుస్తాడు కొరింథీయుల పత్రిక రాస్తూ. క్రిందకి దిగి వచ్చి దాదాపు క్రీస్తు శకము 49లో గలతీయులకు ఒక మాట రాస్తాడు. ఓ గలతీయులారా, నేను చెప్పే ప్రతి మాట
నా సొంత కవిత్వం కాదు. నేను చెప్పే ప్రతి బోధ నా సొంత బోధ కాదు. నాకెవరు బోధించలేదు. మానవ మాతృలతో నేను సంప్రదింపు జరపలేదు. మానవుడు నాకేం నేర్పించలేదు. స్వయంగా ప్రభువే నాకు బోధించాడు. చూడండి, గలతీలు రాస్తూ ఆ మాట రాస్తాడు. ఏమన్నా చూడండి అక్కడ 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. ప్రభు మాట్లాడాడు నాతోటి. ఇలా చేయమన్నాడు, ఇలా చూపించమన్నాడు, ఇది మాట్లాడమన్నాడు. ప్రభు ద్వారా బోధింపబడినవాడు. అపోస్తలుడు అంటే ప్రభుతో మాట్లాడే అనుభవం. అన్నా ఈ రోజుల్లో కూడా మాట్లాడతాడన్నా? అవునన్నా, మాట్లాడతాడు. దేవుని ద్వారా నువ్వు ఎంచబడినట్టయితే తప్పక మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాడు? మన పాతకాలంలో కొంతమంది దైవజనులు మనం చూస్తాం. సహోదరుడు భక్సింగ్ గారు ప్రభు మాట్లాడిన అనుభవం ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. సాధు సుందర్ సింగ్, ఎన్నో ఉన్నాయి ఆయనకి అనుభవాలు, ప్రభుతో మాట్లాడే సందర్భాలు. ఏసన్న గారు, ఎన్నో ఉన్నాయి ఆయనకి ప్రభుతో మాట్లాడిన సందర్భాలు. దేవదాస్ అయ్య గారు, ముంగమూరు దేవదాస్ అయ్య గారు, ఆయన ఒక సంఘటన చెప్తాను మీకు. ప్రతిరోజు ఆయన సువార్తకి వెళ్తాడట. ఎడ్ల బండి కట్టుకుని వెళ్తూ ఉంటాడట. ఎడ్ల బండిలో మరి ముందు ఎడ్ల బండితో ఆయన నడుపుకుంటుంటే ముందు ఎడ్లు తోలే వ్యక్తి ఉంటాడు కదండి, ఆయన తోలుతుంటే వెనకాల కూర్చొని ఈయన ఒక్కడే మాట్లాడుకుంటూ ఉండేవాడట. ఎడ్ల బండి నడిపే వ్యక్తి అనుకున్నాడు, ఏంటి ఒక్కడే మాట్లాడుకుంటాడు ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి, ఎవరితో పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టు అనుకుంటాడు, ఒక్కడే మాట్లాడుతున్నాడు ఏంటి, అబ్బా ఏంటో అయ్యగారు అనుకునేవాడట. ఒకరోజు ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చి అర్జెంటుగా బండి కట్టు అని ఆ వ్యక్తికి చెప్తే, అయ్యగారు ఈరోజు నేను రాలేను అయ్యగారు అన్నాడంట. ఏమైందిరా అంటే, కొంచెం పని ఉంది అయ్యగారు, వేరే మా అబ్బాయిని పంపిస్తాను అయ్యగారు అన్నాడట. సరేలేరా, త్వరగా ఆ అబ్బాయిని పంపించు అన్నాడట. వాళ్ళ అబ్బాయి బండి తోలుకొని ఎక్కించుకొని దేవదాస్ అయ్యగారిని ఎక్కించుకొని మీటింగ్ తీసుకుని వెళ్ళాడట. మీటింగ్లో చాలా గొప్ప ఉద్యోగం జరిగిందట. తిరిగి వచ్చే క్రమంలో బండికి కూర్చున్నాడట. బండి నడిపిస్తూ ఉంటుంటే ఆ బాబుతో బండి నడుపుతున్నాడట. మరి దేవదాస్ అయ్య గారు వెనకాల కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాడట. ప్రభువా, మీరు చెప్పాను కదా, ప్రతి ఒక్కరి మనసులు మార్చండి ప్రభువా అను మాట్లాడుతుంటే ఆ కుర్రవానికి, ఆ యవనస్తుడికి ఆశ్చర్యం అవుతుంది. ఎవరు లేకుండా మాట్లాడుతాడేంటి, ఒక్కడే పక్కన ఎవరో కూర్చున్నట్టుగానే మాట్లాడుతున్నాడేంటి పక్కన వాళ్ళతోటి అని వెనక్కి తిరిగి చూశాడట. ఎవరు కనబడడం లేదట. అయినా కొంతసేపు తర్వాత మాట్లాడి తర్వాత, దేవదాస్, మరి నేను వెళ్ళొస్తాను అనే, నువ్వు చాలా ధన్యుడవు అనే మాట వినిపించినాయి అట. తుళ్ళిపల్లి వెనక్కి తిరిగి చూశాడు ఆ యవ్వనస్తుడు. ఎంత గొప్ప అనుభవం చూడండి. ఆ అనుభవాన్ని వాళ్ళ పాతగా ఉండే అతనికి చెప్పి పంచుకోవడం ప్రయత్నం చేస్తే, ఏమైంది, బాగా జరిగిందా, మీటింగ్ బాగా జరిగిందా అని అతడు అడుగుతుంటే, అయ్యా గొప్ప సంగతి అయ్యా, ఏంట్రా అంటే, దేవదాస్ అయ్య గారు ఎవరితోనో మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఎవరు లేకుండా మాట్లాడుతున్నాడేంటి అని నేను అనుకున్నానయ్యా. చాలాసేపటి తర్వాత మాట్లాడిన తర్వాత ఒక స్వరం వచ్చిందయ్యా. ఓకే దేవదాస్, నేను వెళ్తున్నాను, దేవదాస్ నువ్వు ధన్యుడవు అనే మాటలు వినిపించినాయి నాకు అన్నాడంట. ప్రతిరోజు వెళ్ళే వ్యక్తి గుండెలు బాదుకున్నాడట. అయ్యో, నేను ఈరోజు వెళ్ళలేకపోయానే, దేవుని స్వరాన్ని వినలేకపోయానని గుండెలు బాదుకున్నాడట. ఇటువంటి అనుభవాలు ఉన్నాయి అపోస్తులైన వారికి.
దేవుని మాట, ప్రభు మాట ఆలకించే చెవిలు అపోస్తలకు ఉంటాయి. ఈ రోజులో మనం మాట్లాడాడే అని చెప్పినా కానీ మందపు చెవులు కదా, ఎవ్వరు వినరు. ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారులే అనుకుంటారు. కానీ ప్రభు మాట్లాడతాడు. నేను కూడా సాక్షినే. నాతో కూడా అనేక సందర్భాల్లో ప్రభు మాట్లాడినాడు. ఒక సందర్భం చెప్పమంటారా? ఒక సంవత్సరంన్నర అంటే 12 + 6 18 నెలలు ఒక విషయం కొరకు నేను ప్రార్థన చేసి ధ్యానం చేస్తూ ఉన్నా. మాట్లాడుతున్నా ధ్యానం చేస్తూనే ఉండేవాడిని, ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ ఉండేవాడిని, ప్రయాణం చేస్తూ ధ్యానం చేస్తూనే ఉండేవాడిని ఒక విషయం కొరకు. చాలా చాలా అనుభవాలు. లాజరును ఎందుకు చంపేశావు ప్రభువా? 11వ అధ్యాయం యోహాను సువార్తలో అతను రోగిగా ఉన్నప్పుడే ఈ రోగము అనాలి, కానీ రోగము అనలేదు నువ్వు, ఈ మరణము అన్నావు. ఎందుకు అన్నావు ఆ మాట? ఎవరైనా బాగలేదయ్యా అంటే సరే నేను వస్తున్నా బాగుపడతావులే అని చెప్తారు. నీవు ప్రేమించిన స్నేహితుడు అనే మాట ఉంది అక్కడ. ఆ మాటను వారు చెప్పిన వర్తమానం ఏంటి? నీ స్నేహితుడు రోగిగా ఉన్నాడు, వచ్చి బాగు చెయ్యి అని అన్నారు. కానీ మీరేమన్నారు? వెంటనే ఈ మరణము మనుష్య కుమారి మహిమార్థమే వచ్చింది అన్నారు. చాలా తేడా కనబడుతుంది ప్రభువా ఈ మాటలో. ఏదో మర్మం దాగి ఉంది ప్రభువా, నాకు చెప్పండి అంటూ సంవత్సరంన్నర పాటు ధ్యానం చేశాను ఆ విషయంలో. ప్రభు మాట్లాడుతున్నాడు, చెప్తాను సమయం వచ్చినప్పుడు చెప్తాను అనే విషయమే వస్తుంది. కానీ నాకు సంవత్సరంన్నర తర్వాత చెప్పమంటావా? తుళ్ళిపడి లేచాను నేను. చెప్పండి ప్రభువా. అక్కడ వెళ్ళి నా సువార్త ప్రకటించాడు అన్నాడు. నేను చనిపోబోయే మరణ పునరుద్ధాన భూస్థాపనాలు ప్రకటించి వచ్చినాడు. ఆ ప్రవక్తలు ఏమైతే రాశారో ఆ రాసినటువంటి వ్యక్తి పైన జీవించి ఉన్నాడు, జన్మించి ఉన్నాడు అనే సువార్తను వెళ్ళి 3 దినాలు ప్రకటించి పైకొచ్చాడు అన్నాడు. ఆ వాక్యాలు, ఆ మాటలు వింటుంటే ఒళ్ళంతా కూడా ఒక విధమైనటువంటి వైబ్రేషన్ తోటి, నిప్పుల కొలిమిలో ఎలా ఉంటుందో కళ్ళు మండిపోతూ, ఒళ్ళంతా మండిపోతూ అగ్ని రూపకంగా మార్చబడేట్టుగా నాకు అనిపించింది. అటువంటి అనుభవంలో నేను దాదాపుగా 5-6 రోజులు అనుభవంలోనే ఉన్నాను. నేను అంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినట్టు. చాలామందికి ఈ విషయం తెలియదు అన్నాడు బడ్లీ. దేవుడు మాట్లాడతాడు. ఇది నా ఘనత కొరకు చెప్పడం లేదు, కానీ దేవుని ఘనత కొరకు చెప్తున్నాను. మాట్లాడతాడు. ఇంతగా మనం ఎందుకు సబ్మిట్ అయ్యాము అంటే ప్రభు మాట విన్నాము కాబట్టి, ప్రభు స్పర్శను గ్రహించాం కాబట్టి ఈ అనుభవంలో ఉన్నాం. ఇంకా అనేక విషయాలు, ఒకటే కాదు అనేక విషయాలు. రక్తమే ఎందుకు ఇచ్చావు ప్రభువా? అసలు రక్తానికి ఏమైంది అని కూడా ధ్యానం చేసేప్పుడు ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. అసలు మనిషిని ఎందుకు చేశావు ప్రభువా అంటే కొన్ని గొప్ప గొప్ప రహస్యాలు బయలుపరుస్తూ వచ్చాడు. మరి నెక్స్ట్ ఏమవబోతుంది ప్రభువా? గొప్ప గొప్ప మర్మాలు ప్రభు మాట్లాడతాడు. అనుభవం ఉంటుంది. అపోస్తలుడు ప్రభు పంపిస్తే, ఇష్టపూర్వకంగా పంపిస్తే తన చుట్టూ కంచె వేస్తాడు, తను కాపాడుకుంటాడు, తన పరిచర్యను బలమైన పరిచర్య చేపిస్తాడు. ఎందుకంటే ఆయన పంపించాడు కాబట్టి. ప్రభు మాట్లాడతాడు. అపోస్తలుడు ప్రభు మాట్లాడే అనుభవంలో ఉంటాడు, ప్రభుతో మాట్లాడే అనుభవం ఉంటాడు, ప్రభువు కూడా మాట్లాడే అనుభవంలో ఉంటాడు.
వారిని అపోస్తలులు అంటారు. వారి పరిచర్యను అపోస్తలిక పరిచర్య అంటారు. మూడో మాట చూద్దామా? చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చదవండి. 23వ వచనం. 23వ వచనం చదవండి అమ్మా. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. ఈ మాట మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుంది అంటే, అపోస్తలుడు అనే ఎవరైతే అనబడతారో వారు ప్రభు యొక్క సహవాసంలో ఆ సహవాసపు అనుభవాన్ని కలిగి ఉంటారు. ప్రభు యొక్క సహవాసాన్ని కలిగి ఉంటారు. చూడండి, ఒక మాట మనం చూస్తాము ఇక్కడ. పదమూడో అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయిచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పెను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఏమని రాస్తున్నాడమ్మా? శిష్యులు ఉన్నారు అక్కడ. శిష్యులు ఉంటే ఆ శిష్యులతోటి పరిశుద్ధాత్ముడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పెను. ఎంత గొప్ప విషయం చూడండి. శిష్యులతోటి పరిశుద్ధాత్ముడు సహవాసం చేస్తున్న అనుభవంలో ఉన్నారు శిష్యులందరూ కూడా. పంపబడిన వారు వీరందరూ కూడా. పంపబడిన వారు ఏ అనుభవంలో ఉన్నారట? శిష్యులు పరిశుద్ధాత్ముడు పంపిస్తున్నాడట. వీళ్ళందరూ నాకు పంపించండి వాళ్ళందరినీ. మీలో పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు కదా, వారి ముందు నాకు అప్పచెప్పండి, నేను వాళ్ళతో చాలా పని చేయించుకోవాలి అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకో మాట చూస్తాం అక్కడ. 16వ అధ్యాయం తీయండి, 6వ వచనం. 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. ప్రభుత్వ సహవాసం. ప్రతి చోటకి కూడా వెళ్తున్నప్పుడు అక్కడ వాక్యం చెప్పొద్దు, ఇక్కడ వాక్యం చెప్పొద్దు, ఇక్కడ వాక్యం చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పకండి అంటూ సలహాలు సూచనలు చూస్తున్నాం మనం ఇక్కడ. పరిశుద్ధాత్మతోటి ప్రభుతోటి అనుసంధానం, సహవాసపు అనుభవంలో ఉన్నవారు. ఇంకో మాట చూద్దాం 7వ వచనంలో. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. డోంట్ గో దేర్, స్టాప్ హియర్. సూచనలు సలహాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సహవాసం, ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, విత్ ద గాడ్, విత్ జీసస్ క్రైస్ట్. సహవాసం. ఇంకా చూడండి, మాట చూస్తాం మనము. పదిహేనవ అధ్యాయము 29 చదవండి అమ్మా. రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదు అని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఎంత గొప్ప సహవాసమో చూడండి. వారితో కలిసి పరిశుద్ధాత్ముడు కూడా ఒక మనిషిగా వారితో సంచరిస్తున్న అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వీరందరూ అనుకుంటున్నారట, ఈ పని చేద్దాం, రేపు ఈ పని చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దామని ఒక ప్లాన్స్ వేసుకుంటా ఉంటే
అది అలా చేయబకండి, ఇలా చేయండి, ఇది ఇలా చేయబకండి, ఇది ఇలా చేయండి, ఇక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళండి, ఇదిగో వీళ్ళని పంపించండి, వీళ్ళని పంపిద్దామంట, వీళ్ళని పంపించండి, వీళ్ళని పంపించకండి, వీళ్ళని పంపించండి. చూడండి, పరిశుద్ధాత్మకు తోచిందట, మాకు కూడా తోచిందట. ఎంత గొప్ప మాట చూడండి. ద ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, విత్ ద గాడ్, విత్ ద క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. ఎంత గొప్ప అనుభవం, సహవాసం. మరి చాలామంది పరిశుద్ధాత్ముడే లేడంటారు, వాక్యమే పరమావధి అంటారు. వాక్యం ఏం చెప్తే అదే నిజమే, వాక్యం ఏం చెప్తే అదే. వాక్యంలో ఉన్న శక్తి కూడా చెప్తుంది, వాక్యపు లోతులో ఉన్నటువంటి వెలుగు చెప్తుంది, అక్షరంలో ఉన్నటువంటి ఆత్మ చెప్తుంది. ఇది నమ్మరు ఎవరు. అక్షరాన్ని నమ్మేస్తారు కానీ అక్షరంలో ఉన్న ఆత్మను నమ్మరు. విచారకరమైన విషయం. ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, సహవాసం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకో మాట చూడండి, ఇక్కడ ఒక మాట చూస్తాము. 21వ అధ్యాయంలో 4వ వచనం చదవండమ్మా. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు అని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఇంకా క్రింద భాగంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, 12వ వచనంలో. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోనికి యూదులను ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురు అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనేను. ఎంత గొప్ప ఫెలోషిప్ చూడండి విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు సహవాసము, అపోస్తలిక పరిచర్య, పరిశుద్ధాత్ముని ద్వారా పరిచర్య. బోధించడానికి ధైర్యం, ప్రకటించడానికి మనోధైర్యం, సిద్ధపాటు, ఎన్ని అనుభవాలు, ఇవన్నీ కూడా అపోస్తలిక పరిచర్యలో ఉంటాయి. వారు భయపడ్డారా? ఎక్కడైనా తప్పిపోయారా? పౌలు ఎక్కడ తప్పిపోలేదు. మరి ధనాన్ని కూడా ఆపేక్షించలేదు, ₹1 కూడా ఆశించలేదు. నా పని నేనే చేసుకున్నాను, మీ మీద ఆధారపడలేదు కదా అని ఒక సందర్భంలో మాట్లాడతాడు. పేతురు ఒక ధనాన్ని ఆశించినాడా? ₹1 కూడా ఆశించలేదు. మా దగ్గర వెండి బంగారం అయితే లేవు కానీ అని ఎంతో గొప్పగా చెప్తూ వచ్చాడు పేతురు. అప్పటికి వారి దగ్గర అనేకమైన సంపద ఉంది. అందరూ కూడా వారి వారి స్థిర చర ఆస్తులు అమ్మి ఆ ధనాన్ని తీసుకొచ్చి వీళ్ళ కాళ్ళ దగ్గర పడేశారట. వెండి ఉంటే వెండి, బంగారం ఉంటే బంగారము, ధనం ఉంటే ధనము, రొక్కం ఉంటే రొక్కము, అన్నీ తీసుకుని వీళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తే పేతురు ఏమంటున్నాడు? మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ అన్నాడు. ఇది అపోస్తలిక పరిచర్య అంటే. ఈనాటి దినాలు ఎంతోమంది ధనాన్ని కూడేసుకుంటున్నారు, కూర్చుకుంటున్నారు, రకరకాల దుస్తులు వేస్తున్నారు, రకరకాల పోకడలు పోతున్నారు. మరి ప్రజలు ఎందుకు వారి దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు? అపోస్తలిక పరిచర్య చాలా వింతగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యకారాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ప్రభు వారితో ఉన్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. అపోస్తలిక పరిచర్య దేవుని చూచే అనుభవం ఉంటుంది, దేవునితో మాట్లాడే అనుభవం ఉంటుంది, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అనుభవంలోనికి రావాలని ప్రభు ఆశపడుతూ ఉంటాడు. మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటారు, ధనాన్ని ఆపేక్షిస్తూ ఉంటారు. నాకు సహోదరుడు తెలుసు, ఇక్కడ మన గుంటూరు దగ్గరలో ఉంటారు. నేను క్రొత్త దినాల్లో గుంటూరు మొత్తం కలే తిరిగాను, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళేవాడిని. ఆ సహోదరుడు కూడా ఎన్నో ప్లేసుల్లో నన్ను తిప్పుతూ వచ్చినాడు.
ఒక చిన్న మైకు, ఒక టేబుల్స్ అంత పట్టుకుని వెళ్ళి ఏ ఊరికంటే ఆ ఊరికి దాదాపుగా 50-60 ఊళ్ళు నన్ను తిప్పాడు గుంటూరులో. అప్పుడు నేను విజయవాడలో పనిచేస్తూ ఉండేవాడిని. తిప్పిన సందర్భంలో ఒకరోజు వాడి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇల్లు బాగా కడుతూ ఉన్నాడు. అప్పుడే స్లాబ్ అయిపోయింది, ఇంట్లో రూమ్స్ అన్నీ అయిపోయినాయి, కిటికీలు తలుపులు అన్నీ వేసారు, చాలా చక్కగా కట్టుకుంటున్నాడు. అన్న మందిరం ఎక్కడుందన్నా అని అడిగాను. ఆ ఇంటి ప్రక్కనే చిన్న గుడిసె. చాలా బాధ వేసింది నాకు. అన్న అది అని చూపిస్తున్నాడు. సరే దానిలోనికి వెళ్ళి చూస్తే పూరిపోగా అన్ని గుంటలు పడి లోపల నీళ్లు గారుతూ ఉన్నాయి, ఎక్కడ వస్తువులు ఎక్కడ పడిపోయి ఉన్నాయి, అసలు ఏమాత్రం బాగలేదు, గోడలన్నీ పగిలిపోయి ఉన్నాయి. చిన్నది. ఇదే అన్న మేము స్థలం కూడుకునే విషయం, ప్రార్థన స్థలం ఇదే అన్నాడు. నాకైతే కన్నీళ్లు తిరిగినాయి. ఇతను ఎలా సేవకుడు అయ్యాడు అనిపించింది నాకు. ఇల్లేమో బాగా గంభీరంగా కట్టుకుంటున్నాడు. ఎవరు కట్టిస్తున్నారు? ప్రభువే కట్టిస్తున్నాడు కదా. ఆ ధనాన్ని పెట్టి ముందు మందిరం కట్టుకోవచ్చు కదా. ఇదే ప్రశ్న అడిగా నేను. ఇల్లు కట్టుకునే బదులు మందిరం కట్టచ్చు కదన్నా, ఇది కదా మనకి ఇంపార్టెంట్ సేవకుడిగా అనేసరికి నాతో విభేదం పెట్టుకున్నాడు. చూడండి, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నన్ను దేవుడు పంపించాడు అని చెప్పుకుంటున్నారు. ఆ సహోదరుడు కూడా దేవుడు పంపించాడన్న నన్ను అన్నాడు. నిజమే అనుకొని ఆయన పిలిచిన చోటుకల్లా వెళ్ళేవాడిని. 50-60 స్థలాలకు పిలిచాడు నన్ను. ఆ స్థలాలకు పిలిచి ప్రతి చోట కూడా దేవుడు బలంగా వాడుకునేవాడు. సంఘం కూడా పెంచుకున్నాడు. తీరా సంఘం ఎలా ఉందో చూడేసరికి మందిరం అంతా కూడా అలా అయిపోయింది. ఇల్లు మాత్రం చాలా గొప్పగా కట్టించుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకునే ఆ ధనాల్లో 10% మందిరానికి పెట్టిన మంచి మందిరం అయ్యేది. చాలా బాధేసింది. ఆ తర్వాత చాలాసార్లు పిలిచినాడు, కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఏది పరిచర్య అండి? అపోస్తలులకు పరిచర్య. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తన బ్యాంకుల్లోనేమో డబ్బులు ఉంచుకుంటారు, అవి కదిలించరు. విశ్వాసులు ఇచ్చే కానుకల మీద ఆధారపడి మందిరం కట్టుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి పరిచారకులు వాళ్ళు? ఎలా ప్రభు పంపించుంటారు వాళ్ళని? బహుశా ప్రభు పంపించిన మధ్యలో వీళ్ళు ఏమైపోయారు? చెడిపోయారు, పాడైపోయారు. గొప్ప లెక్క ప్రభుకు అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలిక పరిచర్య చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రభుతో సహవాసం ఉంటుంది, ప్రభు మాట్లాడే అనుభవం ఉంటుంది, ప్రభువును చూచే అనుభవం ఉంటుంది, కొన్ని వేల ఆత్మలను రక్షించే అనుభవం ఉంటుంది. ఇటువంటి అనుభవంలో ప్రతి ఒక్క విశ్వాసి ముందుకు సాగాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే నిన్ను నిర్మించినాడు, అందుకే నిన్ను జీవింపజేస్తున్నాడు. ఈ మాట తెలుసుకుంటావని, ఈ విషయం నీకు అర్థమవుతుందనే ఈ పరిచర్య. అటువంటి అనుభవంలోకి మనం అందరం వచ్చుతాము గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఎత్తబడిన వాక్యాన్ని ప్రభు మరి నీరు కట్టండి, ఫలింపులోకి తీసుకురండి. మీ నామానికి మేము మార్చుకొని ప్రభు మీ యొక్క అనుభవంలో, అపోస్తలిక అనుభవంలో మేమందరం ఉండులాగున మీ శక్తి, మీ ప్రభావం, మీ యొక్క అనుభవంలో మేము ఉండే కృప దయచేసి పెట్టుకుంటున్నాం. మీ మాటల ద్వారా, మీ పాటల ద్వారా ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప పరిచర్యను బట్టి బలమైన సాధనాలుగా వాడుకునే భాగ్యం దయచేయమని, మీరు పంపిస్తే ఒక శక్తినిచ్చి, ప్రభావాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి పంపిస్తారని మేము సంపూర్తిగా నమ్మి ఆ రీతిగా మేము ముందుకు సాగే కృప మాకు దయచేయమని, అటువంటి బలము, శక్తి, సామర్థ్యం, అటువంటి జ్ఞానం మాకు దయచేయమని, మేము కూడా అపోస్తలిక పరిచర్య జరిగించే కృప మాకు దయచేయమని, ఒక్కొక్కరు ఒక్కొక్క అపోస్తలుగా మార్చుకోమంటూ రమ్మని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.